హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2022లో రిలీజ్ అయిన ఇండోనేషియన్ హారర్ ఫిలిం ద ఉమెన్ ఇన్ రెడ్ డ్రెస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్లో డిండా ఇంకా కారా వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒక క్లబ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అండ్ తన ఫ్రెండ్ అయిన కారా, నీ బర్త్డే వస్తుంది కదా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు, నేను కొనేసి ఇస్తా అని అంటూ ఉండగానే డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరూ వచ్చేసుంటారు. బట్ వాళ్ళు క్లబ్కి ఏం వద్దులే, ఇక్కడే తాగి ఎంజాయ్ చేద్దామని అంటుంటారు. సో డిండా కారాతో, రోజీ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ గేరీ ఇద్దరే వస్తారనుకున్నాను, ఇంతమంది వచ్చారేంటి అని అంటూ ఉండగానే కారా వాళ్ళంతా గేరీ యొక్క ఫ్రెండ్స్ పార్టీ అని ఇక్కడికి వచ్చారని చెప్తుంది. అండ్ వాళ్ళంతా అక్కడే కూర్చుని తాగడం స్టార్ట్ చేస్తుంటారు. కొంచెం సేపటి తర్వాత ఫుల్ గా తాగిన డిండా వాష్రూమ్ కి వెళ్తుంది. అక్కడ గేరీ ఫ్రెండ్స్ లో ఒక అతను ఆమెను సెక్సువల్ గా అబ్యూస్ చేస్తుంటాడు. బట్ ఆమె అతని గట్టిగా తోసేసి బయటకు వచ్చేస్తుంది. కారా కోసం వెతుకుతుంది కానీ ఆమె ఎక్కడ కనిపించకపోవటంతో తను ఆ ఇంటిని వదిలి వెళ్తుంది. మరుసటి రోజు కారా మదర్ లిడియా ఇంటికి వస్తుంది. ఆమె వచ్చేసరికి డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళు నైట్ చేసుకున్న పార్టీ తాలూకు బాటిల్స్ అన్ని ఆ టేబుల్ పైనే ఉంటాయి. ఆ ఇల్లంతా వెతికితే ఇల్లు మొత్తం చెత్త చెత్తగా ఉంటుంది తప్పితే కారా ఎక్కడా కనిపించదు. సో ఆమె కారా బెస్ట్ ఫ్రెండ్ అయిన డిండాకు కాల్ చేసి, లాస్ట్ నైట్ మీరు ఇక్కడ ఏం చేశారు, ఇల్లంతా చాలా చెత్త చెత్తగా ఉంది అండ్ కారా ఎక్కడా అని అడుగుతుంది. బట్ డిండా మాత్రం, ఏమో నాకు తెలియదు ఆంటీ, తను ఎక్కడుందో నాకు తెలియదు అండ్ అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదని అబద్ధం చెప్పేస్తుంది. ఇలా కారా డిసప్పేర్ అయి 1 మంత్ అయిపోతుంది. కారా యొక్క బాయ్ ఫ్రెండ్ పోట్రా డిండాను కలిసి, నువ్వు ఇంకా ఆమె కోసం వెతుకుతున్నావా, తను మిస్ అయ్యి చాలా రోజులయ్యింది అండ్ ఆ రోజు నైట్ ఏం జరిగిందని అడుగుతాడు. ఆమె అసలు ఏం జరిగిందో మొత్తం విషయాలన్నీ నేను పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకెవరికి నేను చెప్పనని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. వైపు కారా మదర్ ఒక మంత్రగత్తె అయిన వాంగ్ ని కలిసి తన కూతురికి ఏమైందా అని అడుగుతుంది. అందుకు ఆమె కొన్ని రిచువల్స్ ని చేసి తన కూతురు చనిపోయిందని చెప్తుంది. నెక్స్ట్ డే డిండా కారా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ మదర్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె కిచెన్ లో కెచప్ ఉంది, నా కోసం తెస్తావా అని చెప్తే అప్పుడు ఆమె ఒకటి నోటీస్ చేస్తుంది. కిచెన్ లో ఉన్న ట్యాప్ నుంచి వాటర్ అనేది చాలా స్టిక్కీగా వస్తుంటుంది. ఒక కప్ తీసుకుని బయటకు వచ్చేసరికి లిడియా తన కూతురి ఫోటో ముందు ధూప్ స్టిక్స్ ని వెలిగిస్తుంటుంది. ఇది చూసిన డిండా, అసలు మనకేం జరిగిందో తెలీదు కదా, మీరెలా కన్ఫర్మ్ చేసేస్తారని అంటూ ఉండగానే, నా కూతురు చనిపోయింది, ఈ విషయం అయితే నాకు క్లారిటీగా తెలుసు, బట్ ఆ రోజు నైట్ ఏం జరిగిందో నాకు తెలియదు, ప్లీజ్ ఆ రోజు ఏం జరిగిందో నిజం చెప్పని అడుగుతుంది. ఈ డిండా, ఆ రోజు నిజంగా ఏం జరిగిందో నాకు తెలుసుంటే మీకు ఖచ్చితంగా చెప్పేదాన్ని, నాకు నిజంగానే తెలియదని చెప్తున్నా లిడియా కోపంగా ఒక కత్తి తీసుకుని గది లోపలికి వెళ్ళిపోతుంది. అయిందని అర్థం చేసుకున్న డిండా సారీ చెప్పడానికి వెనకే వెళ్తే ఈ లిడియా చాలా క్రీపీగా విష్ణు, గేరీ, మార్కో, రోజా అని ఆ రోజు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరి పేర్లు చెప్తూ, నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసు, నీకు మాత్రమే తెలుసు, ఇది నీ తప్పే అని భయపెడుతుంది. ఆమె కారాను వెతకటం కోసం ఆ ఇంటి నుంచి వెళ్తుంది అండ్ ఆ డోర్ కూడా దానంతట అదే షట్ డౌన్ అవుతుంది. ఇంటికి వస్తున్నప్పుడు ఆ మీడియం బయటే కూర్చుంటుందన్నమాట. మన డిండాను చూసి, అసలు నీ ఫ్రెండ్కి ఏమైందని అడుగుతుంది. అందుకు డిండా, నా ఫ్రెండా, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నాతో పాటు ఎవరూ లేరని అంటే, నీ పక్కన ఎవరో ఉన్నారని ఆవిడ చెప్తూ ఉండగానే డిండా మాత్రం, ప్లీజ్ ఇలాంటి కట్టుకథలు చెప్పి అందరినీ భయపెట్టకండని అంటుంది. బట్ డిండాతో పాటు కారా యొక్క స్పిరిట్ కూడా ఉందని మనకి ఒక గ్లాస్ లో ఉన్న రిఫ్లెక్షన్ ద్వారా చూపిస్తారు. రోజు నైట్ విష్ణు కొన్ని నాయిసెస్ ని తన బిల్డింగ్ లో వినుంటాడు అండ్ తను లిఫ్ట్ లోకి ఎక్కినప్పుడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఆ లిఫ్ట్ బయట కనిపిస్తుంది. దీనికి తోడు ఆ లిఫ్ట్ 6th ఫ్లోర్ లో ఆగిపోయి ఆ గోస్ట్ అనేది అతనిపై అటాక్ చేస్తుంది. బట్ అతను ఎలాగో కష్టపడి ఆ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. గోస్ట్ అనేది అప్పటికి ఆ లిఫ్ట్ లోపలికి వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసిన అతను అక్కడ నుండి పారిపోబోతుంటే అది మాత్రం అతని కాలు పట్టుకుని లోపలికి లాగేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ లో అతని తల అనేది లిఫ్ట్ యొక్క డోర్ లో ఇరుక్కుపోతుంది. అయినా ఆ లిఫ్ట్ స్టార్ట్ అవ్వటంతో లాస్ట్ కి అతను దారుణంగా చనిపోతాడు. తర్వాత సీన్ లో డిండా బాత్రూమ్ కి వెళ్తుంది. బట్ అప్పటికే ఆరి అక్కడ ఉండి స్నానం చేస్తుంటాడు. అతన్ని చూసి, ఇంత ఎర్లీగా ఎందుకు చేస్తున్నావని అడుగుతూ ఉండగానే ఆమె కొడుకు బయట నుంచి డోర్ నాక్ చేసి, తొందరగా బయటకు రా మమ్మీ, నేను స్కూల్ కి లేట్ అయిపోతా అని చెప్తుంటాడు. అప్పుడే డిండాకి అర్థమవుతుంది అక్కడ ఉంది ఆరి కాదు, కారా యొక్క గోస్ట్ అని. అండ్ ఇది ఆమె రియలైజ్ అయిన వెంటనే ఆ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది.
ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను. మీరేమో చూసి అలా సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు గానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. స్కూల్‌కెళ్తున్నప్పుడు ఆరి తన మదర్‌ని అడుగుతాడు, అసలు నీకేమైందమ్మా అని. కానీ ఆమె మాత్రం నువ్వేం కంగారు పడకు, నేను బానే ఉన్నా అని చెప్తుంటుంది. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాంగ్ ఉంది కదా, ఆమె వాళ్ళనే కళ్ళార్పకుండా చూస్తుంది. ఇది గమనించిన ఆరి ఆ గ్రాని మనల్నే చూస్తుందంటే వేమీ ఆమెను పట్టించుకోకని చెప్తున్నా సరే ఆరి మాత్రం ఆమె దగ్గరే నిలబడి చూస్తుంటాడు. బట్ దీన్ని గమనించిన డిండా అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు ఆరి ఒక పేపర్ ని డిండాకి ఇచ్చి ఇది నాకు ఆ గ్రాని ఇచ్చిందని చెప్తాడు. బట్ ఆమె దానిని పడే, ఇలాంటివి ఉంచుకోకూడదని చెప్తున్నప్పుడే ఆమె ఫ్రెండ్స్ గ్రూప్ లో విష్ణు చనిపోయాడు కదా ఆ వీడియోని షేర్ చేసుంటారు. ఇది చూసిన ఆమె చాలా భయపడిపోతుంది. తర్వాత ఆమె ఇదే క్లిప్ ని పోట్రాకు చూపిస్తుంది. అని చూసావా అక్కడేదో ఉందని అంటే అతను మాత్రం అది దెయ్యమేమీ అయ్యుండదు, ఇంకేదన్నా అయ్యుండొచ్చులే అంటాడు. ఆమె తనకి జరిగిన ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తే అంటే కారా దెయ్యమైపోయిందంటావా అండ్ ఈ ఆత్మనే విష్ణుని చంపేసిందంటావా అని షాక్ అయ్యి అడుగుతాడు. ప్లీజ్ నన్ను నమ్ము అండ్ కారాను ఫైండ్ చేయడానికి నాకు నీ హెల్ప్ కావాలని పోత్రాన్ని అడుగుతుంది. బట్ అతను మాత్రం ఇప్పటి వరకు పోలీసులే కనిపెట్టలేకపోయారు, మనమేం చెయ్యగలమని చెప్తాడు. బట్ అతను హెల్ప్ చేయడానికి రెడీగా లేకపోవటంతో సరే నేనొక్కదాన్నే వీటన్నిటినీ చూసుకుంటా అంటుంది. తర్వాత పోట్రా ఈ వీడియోని మిగతా ఫ్రెండ్స్ కు చూపించి డిండా తనతో చెప్పిన విషయాలన్నీ వాళ్ళతో చెప్తాడు. అందుకు మార్కో ఒకవేళ ఇదంతా చేసింది కారా యొక్క గోస్ట్ అయితే విష్ణుని చంపేంతగా అతను ఏం చేసి ఉంటాడా అని అంటాడు. అండ్ డిండా వాళ్ళతో ఆ రోజు నైట్ కారాకి ఏదో జరిగింది, దానిని మనం కనిపెట్టాలని అంటుంటే రోజా ఇంకా గేరీ మాత్రం నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మేం కూడా అక్కడి నుండి వెళ్ళిపోయామని చెప్తుంది. పోట్రా మీ ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోయారు అంటే కారా ఇంకా విష్ణు మధ్య ఏమైనా జరుగుంటుందంటావా అని అంటుంటాడు. బట్ రోజీ మాత్రం డిండాతో ఇది చేసింది కారా యొక్క గోస్ట్ అని నీకెలా తెలుసని అడుగుతుంది. అందుకు కారా నేను వాళ్ళ మదర్ ఫ్లాట్ కి వెళ్ళాను, ఆమె కారా ఫొటోస్ ముందు ధూప్ స్టిక్స్ ని వెలిగించింది, తర్వాత నేను నా ఫ్లాట్ లో కూడా ఆమె యొక్క గోస్ట్ ని చూసా అని చెప్తుంది. మార్కో అక్కడి నుంచి చాలా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అండ్ డిండా వాళ్ళతో నిజంగానే కారా చనిపోయిందా అని అంటుంటే గేరీ మాత్రం ఇదేమీ మా ప్రాబ్లం కాదు, మాకు సంబంధించిన విషయం కాదని రోజీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అన్ని చూసిన రోజీకి భయమేస్తుంది. సో తను తన బాయ్ ఫ్రెండ్ ని ఈ రోజు నైట్ నా ఫ్లాట్ లోనే ఉండమని అడుగుతుంది. ఇంకొక వైపు డిండా ఇంటికొచ్చి చూస్తే ఆమె కారిడార్ లో ఏదో ఒక ఆకారం నిలబడి కనిపిస్తుంది. ఒకవైపు రోజీ ఇంకా గ్యారీ కారులో వెళ్తూ డిండా చెప్పిందంతా నిజమే అంటావా, నిజంగానే కారా గోస్ట్ లా మారిపోయిందంటావా, అసలు ఇది ఎవరు చేసుంటారు, మార్కోనా లేక విష్ణునా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాత్రం ఇదంతా మన ప్రాబ్లం కాదు కదా, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్తున్నా రోజీ వినకుండా అదే టాపిక్ పై మాట్లాడటంతో గ్యారీ ఆమెపై అరిచేస్తాడు, ప్లీజ్ ఇంకా ఆపేయని. సడన్ గా కారా యొక్క గోస్ట్ అనేది వాళ్ళ కార్ తో కొలైడ్ అవుతుంది. అండ్ భయపడిన ఇద్దరు కిందకి దిగి చూస్తే అక్కడేమీ ఉండదు. బట్ కొంచెం సేపటికే గేరీకి ఆ గోస్ట్ కనిపిస్తుంది. అతని వైపుకే పరిగెట్టుకుంటూ వచ్చి అతని మీద దూకడానికి ప్రయత్నిస్తుంది. దీంతో అతను రోజీని తీసుకుని ఆ కారుతో సహా తప్పించుకుంటాడు. కొంచెం సేపటికి రోజీ నుండి కాల్ వస్తుంది, అదేంటి నువ్వు నన్ను రోడ్డు మీదే వదిలేసావని. అప్పుడు గ్యారీ రియలైజ్ అవుతాడు తన పక్కనుంది రోజీ కాదు ఆ దెయ్యమని. అతను ఆ కార్ దిగి తప్పించుకోవాలనుకున్నా అతని పక్కనే వచ్చిన కార్ అతన్ని గుద్దేస్తుంది. దీనివల్ల అతను స్పాట్ లో చనిపోతాడు. వైపు ఫ్లాట్ లోని ఆరికి నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ నైబర్స్ యొక్క సౌండ్స్ అనేవి వాళ్ళను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఆరి బయటికి వెళ్ళి ఆమెతో మీరు మరీ లౌడ్ గా బిహేవ్ చేస్తున్నారని చెప్తే ఆమె మాత్రం నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపో అంటుంది. అలా వచ్చేటప్పుడు ఒక గోస్ట్ అనేది అతని వెంట పడుతుంది. ఇది చూసిన అతను బాగా భయపడి డిండాను డోర్ ఓపెన్ చేయమని చెప్తుంటాడు. కానీ ఆమె ఎంతకీ ఆ డోర్ ఓపెన్ చేయకపోవటంతో అతను భయపడి ఇంకొక ప్లేస్ లో దాక్కుంటాడు. ఇప్పటికీ డిండా డోర్ ఓపెన్ చేస్తుంది. వెంటనే ఆరి ఆమెను లోపలికి పంపించి డోర్ ని లాక్ చేసేస్తాడు. బట్ అతనికి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉంది తన మదర్ కాదు ఆ గోస్ట్ అని. ఇప్పుడు మంచంపై పడుకున్న డిండాకి ఆరి యొక్క అరుపు వినిపించటంతో ఆమె బయటకు వచ్చేసరికి ఆ పిల్లాడు మూర్ఛపోయి పడిపోతాడు. అక్కడి రోజీ కూడా ఏడ్చుకుంటూ వచ్చి డిండాను హక్ చేసుకుని అసలు గేరీ ఏం చేశాడు, ఇప్పుడు అతను ఎందుకు చనిపోయాడు, తర్వాత ఆమె ఎవరిని చంపబోతుందని అంటుంది. మరుసటి రోజే డిండా రోజీ ఇంకా పుత్ర మంత్రగత్ అయిన వాన్ దగ్గరికి వెళ్తారు. బట్ మార్కో మాత్రం వాళ్ళతో జాయిన్ కాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంటాడు. కారా ఫోటోని ఆవిడకు చూపిస్తే ఆవిడ ఈమె గురించి నాకు ముందే తెలుసని చెప్తుంది. వాళ్ళతో ఒక లేడీ రెడ్ డ్రెస్ వేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయింది.
అలా చనిపోయిన వాళ్ళ యొక్క స్పిరిట్ ఈవిల్ స్పిరిట్ గా మారిపోతుంది. తర్వాత వాళ్ళ రివెంజ్ ఫుల్ఫిల్ అయ్యే వరకు ఆమెను ఎవరూ ఆపలేరు. వీలైతే అంత తొందరగా కారా యొక్క డెడ్ బాడీని కనిపెట్టండి, లేకపోతే మీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోతారని చెప్తుంది డిండా. బట్ మాకెవ్వరికి ఆమె ఎక్కడ ఉందో తెలియదని చెప్తుంది. అందుకు నేను ఆమెను కనిపెట్టడానికి హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ మనం కారా యొక్క స్పిరిట్ నే అడిగి తెలుసుకుందామని అంటూ అందరిలో ఆమెకు బాగా క్లోజ్ ఎవరని అడిగితే డిండా నేను ఆమె బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. సో ఆమె ఒక రిచువల్ లాంటిది చేసి నువ్వు తన పేరు పెట్టి పిలు అనగానే అలాగే చేస్తుంది. కొంచెం సేపటి తరువాత అక్కడ కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ జరిగి రోజీ, పుత్ర ఇంకా గ్రానీ వీళ్ళ ముగ్గురు అక్కడ నుండి డిసపియర్ అయిపోతుంది. అండ్ డిండాకి ఒక విజన్ కనిపిస్తుంది. కారాను ఎవరో సెక్సువల్ అసల్టింగ్ చేస్తుంటారు. ఆమె మాత్రం డిండాను హెల్ప్ కోసం పిలుస్తూ ఉంటుంది. కాసేపటికి వాటర్ లో పడేస్తారు. అప్పుడు కూడా ఆమె డిండాను హెల్ప్ కోసం పిలుస్తుంది. బట్ ఎవ్వరూ రాకపోవటంతో ఆ పర్సన్ ఆమెను ఒక వాటర్ ట్యాంక్ లో లాక్ చేసేస్తాడు. ఇది చూసిన ఆమె సెన్సెస్ లోకి వస్తూ ఉంటే అప్పటికే అక్కడ సిచ్యువేషన్ అనేది మారిపోతుంది. ఎందుకంటే ఆ గోస్ట్ వాంగ్ ని పొసెస్ చేసేస్తుంది. ఆమె డిండాపై అటాక్ చేస్తుంటే పుత్ర ఆమెను సేవ్ చేస్తాడు. అండ్ వాంగ్ ఒక బ్రోకెన్ గ్లాస్ పీస్ ని తీసుకుంటుంది. ఇదంతా చూసిన రోజ్ అక్కడి నుండి తప్పించుకోబోతే పీస్ తో ఆమెను చంపడానికి ట్రై చేస్తే డిండా ఒక జాడీతో ఆమెను కొట్టగానే తను అక్కడి నుండి మాయమైపోతుంది. బియానికి వాళ్ళకి మధ్య చాలాసేపు ఫైట్ జరిగిన తర్వాత పొసెస్ అయిన వాంగ్ బాల్కనీ నుంచి పడిపోతుంది. వాళ్ళిద్దరూ రోజీ ఇంకా వాంగ్ ని హాస్పిటల్లో జాయిన్ చేసి కారా యొక్క అపార్ట్మెంట్ కి వెళ్లి చూస్తే ఆమె మదర్ లిడియా ఉంది కదా, ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. పోయే ముందు ఆమె వేసుకున్న ఆ రెడ్ డ్రెస్ ని చూసి ఇప్పటి వరకు వాళ్ళను భయపెట్టింది ఈ లిడియా యొక్క గోస్ట్ అని అర్థం చేసుకుంటారు. జరగాల్సిన అంత్యక్రియలన్నిటినీ సక్రమంగా చేస్తారు. పోత్ర ఆమెతో అసలు ఆ రోజు నైట్ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందని అంటే అందుకు మేమందరం క్లబ్ కి వెళ్లాలనుకున్నాం, బట్ అందరూ అపార్ట్మెంట్ కే రావటంతో అక్కడే ఫుల్ గా తాగి పార్టీ చేసుకున్నాం. రూమ్ కి వెళ్ళినప్పుడు విష్ణు నాతో మిస్బిహేవ్ చేశాడు, బట్ నేను అతన్ని తోసేసి అక్కడి నుండి బయటకు వచ్చేసా అంటుంది. పుత్ర ఆ రోజు నైట్ నువ్వు కారాని మార్కోతో చూసావా అని అడిగితే అందుకు కొంచెం కొంచెంగా గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజు నైట్ నేను మార్కోపై పడటాన్ని చూశాను, బట్ నేను వాష్రూమ్ కి వెళ్లి వచ్చేసరికి తను నాకెక్కడా కనిపించలేదని చెప్తుంది. ఇంకా నిన్న నైట్ మనం రిచువల్ ని చేశాం కదా, అప్పుడు నేను కొన్ని విజువల్స్ ని చూసా అని వాటి గురించి చెప్తూ ఉండగానే ఆమెకు కంప్లీట్ విజన్ అనేది మళ్ళీ కనబడుతుంది. అండ్ ఆ విజన్ లో కారాని మార్కోనే బలవంతం చేసుంటాడు. ఇది పుత్రతో చెప్తే నువ్వేం కంగారు పడుకో, ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపో, ఇంకా జరగాల్సింది నేను చూసుకుంటా అని అంటే డిండా మాత్రం లేదు, మనమిద్దరం కలిసే దీన్ని సాల్వ్ చేద్దాం అంటుంది. ఇంకొక వైపు హాస్పిటల్లో ఉన్న రోజీకి కారా నుంచి కాల్ వస్తుంది. ఇది చూసిన ఆమె చాలా భయపడిపోతుంటే అక్కడకు లిడియా యొక్క గోస్ట్ వచ్చి ఆమె వెన్నుపూసను విరిచి చంపేస్తుంది. ఒకవైపు ఆ గోస్ట్ ఆరిని పొసెస్ చేసి డిండాను నీళ్లలో ముంచి చంపేద్దాం అనుకుంటుంది. బట్ అతను చిన్నపిల్లాడే అవటంతో అతన్ని మేనేజ్ చేసి కంట్రోల్లోకి తెస్తుంది. అండ్ వెంటనే పుత్రాకి కాల్ చేసి ఇది ఇంకా ఆగలేదు, మనం వెంటనే కారా యొక్క బాడీని కనిపెట్టాలని చెప్తుంది. పడుతూ ఉండగానే ట్యాప్ లోని వాటర్ కొంచెం కొంచెంగా పడటంతో ఇది చూసిన ఆమెకు ఒక విషయం గుర్తొచ్చి ఆమె బాడీ ఎక్కడుందో నాకు తెలుసు, మనం వెంటనే కారా యొక్క అపార్ట్మెంట్ దగ్గర కలుద్దామని చెప్తుంది. కారా యొక్క అపార్ట్మెంట్ కి వెళ్తే ఆ కిచెన్ లోని ట్యాప్ నుంచి వాటర్ కి బదులు హెయిర్ అనేది బయటకు వస్తుంది. అండ్ కిచెన్ సీలింగ్ పై కూడా ఒక స్ట్రేంజ్ మార్క్ ఉంటుంది. ఆ రూఫ్ టాప్ కి వెళ్తే అక్కడ ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. తను దానిని ఓపెన్ చేస్తే దాని లోపలే కారా యొక్క డెడ్ బాడీ ఉంటుంది. పుత్ర కూడా అక్కడికి వచ్చుంటారు. అతనితో ఇదిగో కారా డెడ్ బాడీ ఇక్కడే ఉందని చెప్తూ ఆమెను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఆ డెడ్ బాడీ పైన పుత్ర యొక్క లాకెట్ దొరుకుతుంది. ఈ సీన్ ని అర్థం చేసుకునే లోపే అతను ఆమెపై దాడి చేసి తనను కూడా ఆ వాటర్ ట్యాంక్ లోకి తోసేస్తాడు. నువ్వేం చేస్తున్నావని అడిగినా సమాధానం చెప్పకుండా ఆ లిడ్ ని క్లోజ్ చేసేస్తాడు. అండ్ తన ఫ్రెండ్ డెడ్ బాడీతో ప్లీజ్ నన్ను క్షమించు, నీకు హెల్ప్ చేయలేకపోయా అని చెప్తే ఆ డెడ్ బాడీ కూడా ఆమె వైపుకు తిరుగుతుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ అనేది బ్లాక్అవుట్ అయిపోతుంది. ఏం జరిగిందో కంప్లీట్ విజువల్స్ అనేవి కారాకు చూపిస్తుంది. ఆ రోజు
వెళ్ళిపోయిన తర్వాత పుత్ర కారా యొక్క అపార్ట్మెంట్‌కి వచ్చి చూస్తాడు. అక్కడేమో విష్ణు బెడ్‌పై పడుకుని ఉంటాడు. బట్ కారా మాత్రం బాత్రూమ్‌లో ఉండి అతన్ని హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ అతను ఈమె ఏదో తప్పు చేసిందనే కోపంలో ఆమెను దూరంగా నెట్టేస్తాడు. లో ఆమె తల బాత్ టబ్‌కి తగిలి అక్కడే చనిపోతుంది. వాటిని అర్థం చేసుకున్న డిండా పుత్రను ప్లీజ్ లిడ్ ఓపెన్ చెయ్యి. కారా నిన్నెప్పుడూ మోసం చేయలేదు. అసలేం జరిగిందో నేను చెప్తా అని అంటున్నా సరే అసలు పట్టించుకోడు. ఈ టైంలో మార్కో అక్కడికి వచ్చి ప్లీజ్ ఆ లిడ్ ఓపెన్ చెయ్యని చెప్తూ ఉంటే అతను కిందకి దిగి నీ వల్లే నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ ని రేప్ చేసావు. అందువల్లే ఆమె చనిపోయింది. ఇదంతా నీ తప్పే అని అతనిపై నిందను తోసేస్తుంటాడు. వీళ్ళిద్దరి మధ్య కాసేపు దానికోసం డిస్కషన్ జరుగుతుంది. ఇంట్లో ఉన్న డిండా మాత్రం మార్కోతో చంపింది నువ్వు కాదు పుత్రానే. తనే కారాను చంపి అండ్ ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి విష్ణు పక్కన పడుకోబెట్టాడు. పడిన అతను ఏంటి ఈమె చనిపోయిందా అని భయపడుతుంటే పుత్ర మాత్రం ఇప్పుడు మనం దీని నుంచి తప్పించుకోవాలంటే ఈ డెడ్ బాడీని ఎవరికీ దొరకకుండా చేయాలని ప్లాన్ చేసుకునే వాళ్ళిద్దరూ కలిసి ట్యాంక్ లో పడేశారని చెప్తుంది. అంతా విన్న మార్కో వెంటనే వెళ్లి పుత్రను చాలా గట్టిగా కొట్టి స్పృహ కోల్పోయేట్లు చేస్తాడు. కానీ చంపడు. అండ్ డిండాను వెళ్లి కాపాడదామని చూస్తే తనకే వెళ్లి ఆ ఎత్తైన ప్లేస్ నుంచి కిందకు తోసి మార్కోని చంపేస్తాడు. మార్కో డెడ్ బాడీని కూడా అక్కడి నుండి డిస్పోజ్ చేసే ప్రయత్నంలో ఆ వాటర్ ట్యాంక్ అనేది కంప్లీట్ గా షేక్ అయ్యి కింద పడిపోతుంది. ఇప్పుడు డిండా బాడీలోకి కారా స్పిరిట్ రావటంతో అది చూసిన పుత్ర అక్కడి నుండి పారిపోబోతాడు. బట్ ఆమె అతని కాళ్ళు విరిచేస్తుంది. అండ్ ఒక నైఫ్ తో అతన్ని పొడవటానికి చూస్తే అతను మాత్రం ప్లీజ్ నన్ను చంపొద్దు అని బెగ్ చేస్తూ తనకి ఛాన్స్ దొరకగానే ఆ కత్తితో డిండాను పొడిచేస్తాడు. దీని వల్ల డిండా పడిపోతుంది. ఇంకా పుత్ర ఆమెను చంపేస్తాడు అనే టైంకి కారా గోస్ట్ అనేది వెనక నుంచి వచ్చి తన్ని తీసుకుని ఆ రూఫ్ టాప్ మీద నుంచి కిందకు దూకేస్తుంది. లాస్ట్ లో డిండా కారాకు జరగాల్సిన రిచువల్స్ అన్నిటినీ సక్రమంగా చేస్తుంది. దీని వల్ల ఆ రెండు ఆత్మలనేవి శాంతిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.